బట్ ఏం లేదు అక్కడ. ఏమన్నా కరెక్షన్ చెప్తే మాకు వచ్చినట్టు చేసినాం కొంచెం మబ్బు మబ్బు. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి మా ఛానల్. ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియో చేయకపోతే చూసేయండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ వ్లాగ్ నేను గోవాలో షూట్ చేసింది. అండ్ దీని తర్వాత కొంచెం ఉన్నాం అనమాట, కాకపోతే షూట్ చేసి అంత ఇంట్రెస్ట్ రాలేదు, షూట్ కూడా చేయలేదు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మార్నింగ్ 4:30కే లేచి ఫుల్గా రెడీ అయ్యి పాండిచ్చేరిలో ఇట్లా ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్ ఉంటాయి కదా, సో అలాంటి హౌసెస్ ఉంటాయని చెప్తే వెళ్ళినాం అనమాట. డిసప్పాయింట్మెంట్ తప్ప ఏం మిగలలేదు. మేము ఎందుకు ఎర్లీగా వెళ్ళినాము అని అంటే, మా స్టే నుంచి 30 కిలోమీటర్స్ దూరం ఉంది. సో మనం త్వరగా వెళ్తే సన్ వచ్చే కన్నా ముందే ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు అని. ఇల్లులో అయితే కొన్ని మంచిగా ఉన్నాయి. సో అట్లా 2-3 ఫొటోస్ అయితే దిగినాం అనమాట. బట్ పీపుల్ ఆర్ లైక్ సో స్టేరింగ్, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నట్టు. అండ్ మేము వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ సీన్ వీడియోస్ దట్ మెనీ పీపుల్ గాట్ సో మచ్ క్యూట్ పిక్చర్స్, బట్ మాకైతే దొరకలేదు, బ్యాడ్ లక్. అండ్ ఇక్కడ డియర్ జిందగీ మూవీలో పరా రోడ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వెళ్ళడానికి కూడా పీపుల్ సజెస్టెడ్ దట్ మీరు 8:30 లోపలనే వెళ్ళండి, సో దట్ మీకు మంచి ఫొటోస్ వస్తాయి అండ్ రష్ ఉండదు, లేకపోతే వెహికల్స్ చాలా స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎలా అయినా లేచినాం కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అండ్ సీ ద వ్యూస్ ఎంత ప్రీటీగా ఉన్నాయి కదా, అసలు చాలా బాగుండే. అండ్ సన్ రైజ్ చూసినాం అనమాట. మేము వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం కదా సన్ రైజ్ టైంకి బయట ఉండాలి అని చెప్పి. ఫైనల్లీ ఈరోజు అయితే బయట ఉండే. సో ఇంక అట్లా మంచిగా చూసుకున్నాం. అండ్ ఇక్కడ హౌసెస్ ఫర్ కంపారిటివ్లీ సో గుడ్. సో ఇంక అట్లా చూసిన కదా, రోడ్ అయితే అసలు చాలా బాగుంది. అండ్ సన్ కూడా భలే క్యూట్గా వచ్చింది అనమాట. సో ఇంక ఈరోజు మొత్తం కొంచెం కైండ్ ఆఫ్ రిలాక్స్ డే, అందుకే మార్నింగ్ ఫుల్ తిరిగేస్తున్నాం అండ్ ఫుల్ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూస్తున్నాం. ఈ సన్ ఎంత క్యూట్గా వచ్చింది కదా. మై అబ్సెషన్ విత్ సన్, క్లౌడ్స్, స్కై నెవర్ ఎండింగ్. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అని చెప్పి అంటూ ఉండే. సో ఇంకా ఫస్ట్ డే నేను స్కూటీ డ్రైవ్ చేసినప్పుడు ఎక్కువ ఫొటోస్ తీసుకోలే కాబట్టి అట్లా ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను అనమాట, మెమరబుల్గా ఉంటుంది అన్నట్టు. అండ్ దిస్ ఐడియా ఈజ్ బాయ్స్, మనదైతే అంత ఐడియా లేదు, మనకు అంత ఓపిక కూడా లేదు. ఎందుకంటే మార్నింగే లేచినాం అండ్ అసలు జీరో, అసలు ఏం తినలేదు, వాటర్ కూడా తాగలేదు అనుకుంటా. నేను ఏమన్నా కరెక్షన్ చెప్తే మాకు వచ్చినట్టు చేసినాం అనుకున్నాను. మార్నింగే లేచి సమ్ ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్లో ఉంటాయంటే అక్కడికి వెళ్ళాము. ఇట్స్ లైక్ మా స్టే నుంచి 30 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్, అండ్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా అయిందనమాట. బట్ ఏం లేదు అక్కడ. సో పరా రోడ్కి వచ్చినాం ఇప్పుడు. దిస్ ఇస్ లైక్ ఫార్ బెటర్. కొంచెం ఎర్లీగా వస్తే మంచి ఫొటోస్ అయినా చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 7:40 అట్లా అవుతుంది. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. మార్నింగ్ లిటరలీ 4:30కి లేచి రెడీ చేసి వచ్చినాం గైస్. ఏం లేదు, ఖాళీ ఇల్లు. ఐఎమ్ డిసప్పాయింటెడ్, బట్ మేము సన్ రైజ్ చూసాము అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తాం గైస్. మార్నింగే లేచినాం కదా, కొంచెం మబ్బు ఉంది. ఇంకా మా రూమ్ వ్యూ అంతా సో గుడ్. ఓన్లీ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళేసి వచ్చి స్లెప్ట్ అండ్ కొంచెం సేపు బీచ్కి వెళ్ళి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్ ఎట్ అర్జున మోస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు అక్కడే తిన్నాం, సో ఇక్కడ అదే బాగుంటుంది అని అనుకుంటున్నాం. నిన్న నైట్ పోయినైతే డిజాస్టర్ గైస్, డిజాస్టర్. అందుకే సో మోస్ట్లీ అర్జుననే చూద్దాం.
ఇదైతే నాన్ నెగోషియబుల్. ఇంకా అర్జున అంటే అర్జుననే. బికాజ్ ఫుడ్ అయితే చాలా చాలా వర్తీ అని చెప్తా. మీరు వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి అని కూడా చెప్తా. అండ్ మేము ఆ రోజు వెజ్ కాబట్టి మేమిద్దరం లైక్ అవకాడో శాండ్విచ్ అండ్ తను అర్జున వెజ్ డిలైట్ ఆర్ సంథింగ్ ఆర్డర్ చేసింది అనమాట, విచ్ ఇస్ లైక్ హర్బ్ రైస్ అదేదో వచ్చింది. అండ్ నా శాండ్విచ్ అయితే ఎంత బాగుందో అసలు, చాలా చాలా ఉండే. అండ్ కుప్పి ఆర్డర్డ్ హమ్మస్ పీటా బ్రెడ్ అండ్ ఆ ఫిష్ ఏదో ఉంది. సో అది ఆర్డర్ చేసుకున్నాం. సో ఇంకా మనం తినం కాబట్టి మనం అవుట్ ఆఫ్ సిలబస్ అది. అండ్ నేను ఆ వెజ్ ఎంజాయ్ చేసిన అనమాట. అండ్ మా గోవా వ్లాగ్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి. అండ్ షార్ట్స్ ఇంకా కొన్ని చూడబోతున్నారు. అండ్ లాంగ్ వీడియోస్ ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ కమ్మింగ్. అంటే కొత్త ఇంట్లో ఆర్గనైజింగ్ అదంతా ఎలా చేసినా ఏంది అనేది వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటా. సో డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా లాట్ ఆఫ్ మెమరీస్తో వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. బాయ్ గాయస్ ఫ్రమ్ గోవా.